ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గేమ్ చేంజర్తో భారీ డిజాస్టర్ చేసిన రామ్ చరణ్ గారి అప్కమింగ్ మూవీ RC16 రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది భయ్య. ఈ మూవీ మీద భారీ హైప్స్ అయితే ఉన్నాయి. ఈ హైప్స్ని మరింత పెంచడానికి ఒక క్రేజీ న్యూస్ అయితే చక్కర్లు కొడుతుందని చెప్పొచ్చు. ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ గారు యాక్ట్ చేస్తున్నారని క్రేజీ న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. ఇది నిజమైతే ఇంకా హైప్స్ అయితే బైబసంగా అయితే పెరిగిపోతుంది నాకైతే అనిపిస్తుంది భయ్య. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది టీం నుంచి అఫీషియల్ న్యూస్ అయితే రావాల్సి ఉంది. వినడానికి క్రేజీ న్యూస్ చాలా క్రేజీగా ఉంది భయ్య. మీరేమంటారు దీని గురించి కింద కామెంట్ చేయండి. మంచు విష్ణు గారి అప్కమింగ్ మూవీ కన్నప్ప. ఇందులో ప్రభాస్ గారు అయితే ఒక మెయిన్ లీడ్లో నటించబోతున్న విషయం అందరికీ తెలిసిందే భయ్య. ఇప్పుడు ఆయన గురించి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రానుంది. February 3rd అంటే ఇంకో నెక్స్ట్ మంత్లో అయితే మన ముందుకు రాబోతుంది భయ్య. చూడాలి ఏ లుక్లో అయితే కనిపిస్తారు ప్రభాస్ గారు. ఈ మూవీలో మంచి బజ్ అయితే ఉంది. బికాస్ ఆఫ్ మంచు విష్ణు హీరో కావడం వల్ల కాదు, ఇందులో కెమెరా రోల్ చేస్తున్న ప్రభాస్ గారి వల్ల. చూడాలి మన ప్రభాస్ గారిని ఇందులో ఎలా చూపించాడో. నాకైతే నంది క్యారెక్టర్లో అయితే మన ప్రభాస్ కనిపిస్తాడనే వార్తలు అయితే బాగా వినిపిస్తున్నాయి భయ్య. చూడాలి ఎలా ఉంటుందో ఫస్ట్ లుక్. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ప్రభాస్ గారి లుక్ ఎలా ఉంటుంది అని. రాజీవ్ కంబ్యాక్ కోసం అయితే గట్టిగా ట్రై చేస్తున్నాడని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఆయన అప్కమింగ్ మూవీ వచ్చేసి సిండికేట్ అనే టైటిల్ అయితే ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఇందులో మెయిన్ లీడ్గా విక్టరీ వెంకటేష్ గారు, సైడ్ క్యారెక్టర్కి వచ్చేసి అమితాబ్ బచ్చన్ గారు, ఫహద్ ఫాసిల్ గారు, ఇలాంటి భారీ క్యాస్ట్ అయితే మూవీ రాబోతుందనే వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. చూడాలి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా భయ్య రాజీవ్ గారి కంబ్యాక్ కోసం. మీలో ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.